ఎస్, చూడండి టెక్స్ట్ బుక్లో మనకు ఈ డయాగ్రామ్ అనేది ఏం చెప్తుందంట, ప్రోకారియోటిక్స్లో ట్రాన్స్క్రిప్షన్ అనేది ఎలా జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, ప్రోకారియోటిక్స్లో ట్రాన్స్క్రిప్షన్ అనేది ఎలా జరుగుతుంది అంటే, ప్రోకారియోటిక్స్ అంటే ఏంది, బ్యాక్టీరియా కదా, ఎలా జరుగుతుంది అని చెప్తున్నాడు. యూకారియోటిక్స్లో ఎందుకు తీసుకోలేదని మీకు డౌట్ రావచ్చు. చూడండి, యూకారియోటిక్స్లో ప్రోకారియోటిక్స్లో ట్రాన్స్క్రిప్షన్ యొక్క ప్రాసెస్ రెండు ఒకటే. దీంట్లో సింగిల్ డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేది పనిచేస్తుంటది. అదే యూకారియోటిక్స్ తీసుకుంటే దాంట్లో ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 1, ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 2, ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 3 అనేది 3 జరుగుతుంది. అంత కాంప్లికేషన్ ఎందుకు రా నాయన అని చెప్పేసి సైంటిస్ట్ మనకు ప్రోకారియోటిక్స్లో జరిగే ట్రాన్స్క్రిప్షన్ ను ఇక్కడ చెప్పినాడు అనమాట. యూకారియోటిక్స్లో చెప్పొచ్చు కదా అంటే, ఎందుకు ఆర్ఎన్ఏ డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్, డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 2, డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 3 అనేది 3 గురించి చెప్పాలి, దాంట్లో అవసరం లేదు. సో రెండిట్లో ప్రోకారియోటిక్స్లో కానీ యూకారియోటిక్స్లో రెండు ఒకటే కాబట్టి దీనిలో తీసుకున్నాడు. ఇది ప్రోకారియోటిక్స్లో. ఓకే, నెక్స్ట్ ఇది చూసారా, ఇక్కడ ఒక డయాగ్రామ్ ఉంది. ఈ డయాగ్రామ్ ఏంటంటే, ఈ డయాగ్రాము యూకారియోటిక్స్లో డిఎన్ఏ గురించి చెప్పాడు. ఇక్కడేమో ప్రోకారియోటిక్స్, ఇక్కడేమో మళ్ళీ యూకారియోటిక్స్ గురించి చెప్పినాడు. అంటే మీకు క్లియర్గా చెప్తాండి ఎందుకు ఇక్కడ యూకారియోటిక్స్ గురించి చెప్పినాడు అంటే, మీకు ఒక విషయం అర్థం కావాలి. ఏదంటే, ఇది ప్రోకారియోటిక్లో ట్రాన్స్క్రిప్షన్ ట్రాన్స్లేషన్ అనుకోండి. చూడండి, ఈ రెండు ట్రాన్స్లేషన్ రెండు కూడా మనకు సైటోప్లాజంలో జరుగుతాయి. సో దీన్నే ఇక్కడ న్యూక్లియస్ లేదు, దీన్నే ఏమంటారంటే న్యూక్లియాయిడ్ అంటారు. ఏమంటారంటే న్యూక్లియాయిడ్ అని పేరు అంటారు అన్నమాట దాన్ని, దేంట్లో ప్రోకారియోటిక్స్లో. ఓకే, ఈ సెల్ లోపల డిఎన్ఏ అనేది మనకు న్యూక్లియస్లో లేకోకుండా సైటోప్లాజంలో తిరుగుతూ ఉంటే దాన్ని న్యూక్లియాయిడ్ అంటారు. ఓకే, ఇది ఇక్కడ ప్రోకారియోటిక్స్లో ఉంటుంది అనమాట. అదే మనకు యూకారియోటిక్స్లో మనకు సెల్లు, ఇది న్యూక్లియస్, దీంట్లో ట్రాన్స్క్రిప్షను జరిగి మనకు ఎంఆర్ఎన్ఏ ఫామ్ అవుతుంది కదా. ఈ ఎంఆర్ఎన్ఏ ఇక్కడే ఫామ్ అయ్యేది దేంట్లో, న్యూక్లియస్లో. ఇది ఏమవుతుంది అంటే, ఇక్కడ నుంచి సైటోప్లాజంలోకి ప్రోటీన్ మారడానికి ఇక్కడికి వస్తుంది. కరెక్టే. చూడండి, ప్రోకారియోటిక్స్లో కానీ యూకారియోటిక్స్లో కానీ మనకు ట్రాన్స్క్రిప్షన్ అనేది ఇక్కడ కానీ సేమ్ పద్ధతుల్లోనే ఉంటాయన్నమాట. ఓకే, కానీ ఎంఆర్ఎన్ఏ అనేది మనకు సైటోప్లాజంలో ప్రోటీన్గా మారడానికి ఇది సైటోప్లాజంలోకి వస్తుంది కాబట్టి అప్పుడు ఇక్కడ ఏమైతాయంటే కొన్ని మార్పులు జరుగుతాయి. ఏమనంటే, ఎంఆర్ఎన్ఏ అనేది ట్రాన్స్క్రిప్షను ట్రాన్స్లేషన్ రెండు ఒకటే చోటనే. ట్రాన్స్క్రిప్షను జరిగిన తర్వాత మనకు అంటే ఏంది, ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది అంటే హెచ్ఎన్ఆర్ఎన్ఏ ఫామ్ అవుతుంది. హెచ్ఎన్ఆర్ఎన్ఏ ఫామ్ అయినప్పుడు ఇదే న్యూక్లియస్లోనే మనకి ఏమవుతాయంటే హెచ్ఎన్ఆర్ఎన్ఏ ఫామ్ అయినప్పుడు ఇది ట్రాన్స్క్రిప్షన్ అయిపోయింది వీటికి. సో ఈ హెచ్ఆర్ఎన్ఆర్ఎన్ఏ నుంచి ఇక్కడ జరిగేటివన్నీ ఏమంటారంటే పోస్ట్ ట్రాన్స్క్రిప్షన్ మోడిఫికేషన్ అంటారు. ఎక్కడ నుంచి, హెచ్ఆర్ఎన్ఏ నుంచి మనకు ఎంఆర్ఎన్ఏగా మారింది. ఇవి ఈ స్టెప్స్ అన్నీ కూడా ఈ స్టెప్స్ అనమాట. అది ఓకే. సో ఇటువంటి ప్రాసెస్లన్నీ ఇక్కడ ఉండవు కదా. కాబట్టి సైంటిస్ట్ మనకు ఈ ట్రాన్స్క్రిప్షన్ గురించి మాత్రం ప్రోకారియోటిక్స్లో ఎగ్జాంపుల్ తీసుకుంటుంది ఇక్కడ. ఓకే, టెక్స్ట్ బుక్లో డయాగ్రామ్స్ చేసినాడు. ఇంకోటి యూకారియోటిక్స్లో ఇంకా తేడా ఏంటంటే హెచ్ఎన్ఆర్ఎన్ తర్వాత ఎంఆర్ఎన్ఏగా మారాలంటే మనకు ఈ ప్రాసెస్ ఇక్కడ లేవు కాబట్టి దీని గురించి డయాగ్రామ్స్ ఇక్కడ తీసుకున్నాడు. ఓకే, తీసుకున్నాడు. చూడండి, ఇది హెచ్ఆర్ఎన్ఏ చెప్తాను. హెచ్ఆర్ఎన్ఏ నుంచి మెసెంజర్ ఆర్ఎన్ఏగా మారడానికి తీసుకున్నాడు. ఇక్కడ మీకు ఎట్లా తెలుసు సార్ ఇది ప్రోకారియోటిక్స్లో
ఈ డయాగ్రామ్కి సంబంధించింది అంటే ఈ డయాగ్రామ్ అనేది ప్రోకారియోటిక్స్కి సంబంధించింది అని ఎలా తెలుసు అంటే చూడండి, డయాగ్రామ్లో ఇక్కడ కేవలం మనకు ఏం వాడినాడంటే ఆర్ఎన్ఏ 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 అని వాడినాడు. ఆర్ఎన్ఏ అంటే ఎందుకు వాడినాడు? ఇది ప్రోకారియోటిక్స్ కాబట్టి. ఒకవేళ యూకారియోటిక్స్ అయితే ఏం వాడాలా? హెచ్ఆర్ఎన్ఏ అనే పదం వాడాలా. అర్థమవుతుందా? యూకారియోటిక్స్లో హెచ్ఆర్ఎన్ఏ పదం వాడాలా. ఇక్కడ హెచ్ఆర్ఎన్ఏ లేదు. ఇది నేను రాష్ట్రాలేండి, మర్చిపోండి పెన్సిల్తో లేదు. కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రోకారియోటిక్స్లోని ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ అని మనం అర్థం చేసుకోవాలా. మరి ఇక్కడ చూడండి హెచ్ఆర్ఎన్ఏ వచ్చిందా? చూడు ఎక్కడ ఇది ఇట్లా ఇవన్నీ ఇదంతా హెచ్ఆర్ఎన్ఏనే ఉందా లేదా? సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఇది యూకారియోటిక్స్లోని పోస్ట్ ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ అనమాట. పోస్ట్ ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ ఏంటేంటో ఇవి చెప్తాం. స్ప్లిండింగ్ ఇవన్నీ ఉన్నాయి, చెప్తా తర్వాత చెప్తాను. ఓకే రైట్, అలా గుర్తుపట్టవచ్చు అనమాట. ఇక్కడ మనకు ఏం పెద్దగా అవసరం లేదు. డిఎన్ఏ ఇక్కడే ఫామ్ అవుతుంది, ఎంఆర్ఎన్ఏ కూడా ఇక్కడే ఫామ్ అవుతుంది, ట్రాన్స్క్రిప్షన్ ఇక్కడ జరిగిపోతుంది, ట్రాన్స్లేషన్ ఇక్కడ జరిగిపోతుంది. కాబట్టి డిఎన్ఏలో మోడిఫికేషన్ జరగాల్సిన అవసరం లేదు. ఇక్కడ మాత్రం కొంచెం కష్టం అనమాట. ఓకే చూడండి, ఇంతకుముందు దీనికంటే ముందు ఒక వీడియో నేను రికార్డ్ చేసినాను, దానికి కనెక్షన్ ఇదనమాట. ఎప్పుడైతే మనకు ట్రాన్స్క్రిప్షన్ అయిపోయేటప్పుడు ఇది టర్మినేటర్ జీన్ కార్డ్కి వచ్చి ఈ ఆర్ఎన్ఏ అనేది మనకు బయటకు వస్తుంది కదా. దేనివల్ల వస్తుంది? రియో ఫ్యాక్టర్ వల్ల ఈ డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేది పక్కకి వెళ్ళిపోతుంది. రియో ఫ్యాక్టర్ వల్ల ఇది దీని నుంచి టర్మినేటర్ రీజన్ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇది ఆర్ఎన్ఏ అంటే ప్రోకారియోటిక్స్ కాబట్టి ఆర్ఎన్ఏ. ఇప్పుడు దీన్ని హెచ్ఆర్ఎన్ఏ ఊహించుకోండి. అంటే ఇది యూకారియోటిక్స్లో జరుగుతుంది ఈ ప్రాసెస్. ఓకే వచ్చిందా? చూడండి ఇట్లా వస్తుందా? ఇదేంది? హెచ్ఎన్ఆర్ఎన్ఏ. చూడండి ఇక్కడ ఉంది హెచ్ఎన్ఆర్ఎన్ఏ, హెట్రోజీనస్ న్యూక్లియర్ ఆర్ఎన్ఏ, హెచ్ఎన్ఆర్ఎన్ఏ. ఇక్కడ మీకు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. క్యాపింగ్ అంటే ఏంది, స్పిల్లింగ్ అంటే ఏంది, టైలింగ్ అంటే ఏంది, అసలు ఈ కథ అంతా భలే చెప్పింది మేడం మాత్రం. నాకైతే చాలా షాకింగ్ అనిపించింది. ఎవరంటే యూట్యూబ్లో చూడండి, ఈ మేడం ఎవరు, ఈ ఛానల్లో ఇక్కడ 5వ వీడియో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 5వ వీడియో అసలు ఎంత బాగా చెప్పిందంటే మొత్తం హిందీలో చెప్పింది, కానీ హిందీకి చాలా మందికి అర్థం కాదు కదా, అందుకు నేను తెలుగులో చెప్తాను. చూడండి బాగా అర్థం చేసుకోండి. ఈ వీడియోస్ అన్ని కూడా ఈ చాప్టర్కి చాలా ఇంపార్టెంట్. నేను చూసిన చాలా వీడియోస్లో ఇది ఎక్స్ట్రాడినరీ వీడియోస్. ఇది ఒక్క వీడియోస్ చాలు ఇంకా ఈ మాలిక్యులర్ బయాలజీ అర్థం చేసుకోవడానికి. ఓకే గుర్తుపెట్టుకోండి రైట్. 5th వీడియో ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన హిందీ అంతా నేను తెలుగులో చెప్తాను. ఇక్కడ టైమింగ్ ఉంది చూసారా, ఇక్కడ 23 నిమిషాలు ఉంది కదా, ఇది ఆల్రెడీ నేను ఇంతవరకు రికార్డ్ చేసిన తెలుగులో. ఇక్కడ నుంచి మిగతా అంతా నేను తెలుగులో రికార్డ్ చేస్తాను. ఓకే, ఇక్కడ నుంచి ఇంతవరకు చెప్పినదంతా నేను తెలుగులో రికార్డ్ చేశాను, ఇక్కడ నుంచి నేను తెలుగులో రికార్డ్ చేస్తాను. ఓకే చూడండి బాగినండి, ఇది మనకు హెచ్ఎన్ఆర్ఎన్ఏ కదా రైట్. చూడండి ఇప్పుడు మనకు డిఎన్ఏ ఇట్లా ఉందా, ఇలా ఉంది కదా డిఎన్ఏ, ఇలా ఉంది. మనకు ఎప్పుడైతే టర్మినేటర్ జీన్ నుంచి బయటకు వస్తుంది కదా, వస్తప్పుడు ఇక్కడ ఈ హెచ్ఎన్ఆర్ఎన్ఏ మనకు బయటకు వస్తుందా, స్టార్టింగ్ బయటకు వస్తుందా లేదా? బయటకు వస్తున్నప్పుడు ఏంది? హెచ్ఎన్ఆర్ఎన్ఏ బయటకు వస్తుందా లేదా? సో బయటకు వస్తున్నప్పుడు ఇది ఒక ఆర్ఎన్ఏ, హెచ్ఆర్ఎన్ఏ ఏమంటారు దీన్ని? న్యూక్లియోటైడ్. ఓకే, ఇది ఒక నార్మల్ న్యూక్లియోటైడ్ అనమాట. నార్మల్ న్యూక్లియోటైడ్ గుర్తుపెట్టుకోండి, నార్మల్ న్యూక్లియోటైడ్. ఈ నార్మల్ న్యూక్లియోటైడ్ రూపంలో బయటకు వస్తుంది. బయటకు వస్తున్నప్పుడు గబుక్కున ఇక్కడ ఉండే దీనికి ఏమొస్తాయంట అంటే చూడండి, ఎప్పుడైతే హెచ్ఆర్ఎన్ఏ అనేది బయటకు వస్తుందో ఇది ఎక్కడ జరుగుతుంది? మొత్తం అంతా గుర్తుపెట్టుకోండి, న్యూక్లియస్లో జరుగుతుందా లేదా? ఎప్పుడైతే బయటకు వస్తూ ఉందో దీనిని నార్మల్ న్యూక్లియోటైడ్ను కరిగించడానికి ఈ న్యూక్లియస్లోనే ఒక ఎంజైమ్ ఉంటుందంట. ఏదంటే న్యూక్లియేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ఏం చేస్తాడంట? నార్మల్ న్యూక్లియోటైడ్ని మొత్తం డైజెస్ట్ చేసి పాడేస్తాడంట, అంటే కరిగించి పాడేస్తాడంట. సో దీని నుంచి తప్పించుకోవడానికి అంటే న్యూక్లియస్లో తిరుగుతూ ఉంటుంది ఒక న్యూక్లియేజ్ ఎంజైమ్ అనేది. సో న్యూక్లియేజ్ ఈజ్ ఏ డైజెస్టివ్ ఎంజైమ్
విచ్ డైజెస్ట్ ది నార్మల్ న్యూక్లియోటైడ్ అనమాట. న్యూక్లియోటైడ్ అంటే నార్మల్ ఆర్ఎన్ఏ న్యూక్లియోటైడ్ బయటకు వచ్చినటువంటి కరిగిస్తుంది. అది హెచ్ఆర్ఎన్ఏని మొత్తం తినేయడానికే రెడీ ఉంటుంది అనమాట. సో దీని నుంచి ఇది తప్పించుకోవడానికి ఏం చేస్తుందంటే దీంట్లో ఒక మెకానిజం ఉంది. ఏదంటే అది ఇప్పుడు నేను చెప్పబోయే మెకానిజం గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఇది బయటకు వస్తుంది కదా, హెచ్ఎన్ఆర్ఎన్ఏ బయటకు వస్తుంది. ఏ డైరెక్షన్లో వస్తుంది బాగా చూడండి. ఇది 5 to కదా, 5 డైరెక్షన్ టు 3' కదా. ఫస్ట్ ఇదే కదా ఏర్పడేది, 5' కూడా ఏర్పడుతుంది. ఇది 3' దగ్గర ఏర్పడుతుంది. అంటే దీన్నే ఇలా తీసుకున్నాం అనమాట. ఏర్పడుతుందా? ఇక్కడ వెంటనే దీని నుంచి ఇది కరిగకోకుండా చూడడానికి వెంటనే న్యూక్లియస్లో ఒక మెకానిజం ఉందన్నమాట. సో దాన్ని ఏమంటారంటే పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ మోడిఫికేషన్స్ స్టెప్స్, ఇవన్నీ అనమాట. ఎక్కడి వరకు? ఎంఆర్ఎన్ఏ ఇంతవరకు. ఓకే రైట్. ఇప్పుడు ఏమైతే గబుక్కున ఎక్కడి నుంచి ఏమో తెలియదు కానీ దీంట్లో మెకానిజం అంటే ఒక క్యాప్లింగ్, చూడండి ఇక్కడ క్యాప్లింగ్ జరుగుతుంది. సో క్యాప్లింగ్ అండ్ అన్యూజువల్ న్యూక్లియోటైడ్ అనమాట. ఇన్ క్యాప్లింగ్ అండ్ అన్యూజువల్ న్యూక్లియోటైడ్ ఈజ్ యాడెడ్ టు ద 5 end ఆఫ్ ది హెచ్ఎన్ఆర్ఎన్ఏ. గుర్తుపెట్టుకోండి. ఈ అన్యూజువల్ అన్ఎక్స్పెక్టెడ్ ఊహించని న్యూక్లియోటైడ్ ఏంటంటే మీథైల్ గైనోసిన్ ట్రైఫాస్ఫేట్. అదే ఇక్కడ మీథైల్ గైనోసిన్ ట్రైఫాస్ఫేట్. ఇది వచ్చి గబుక్కున ఇక్కడ ఒక క్యాప్ మాదిరి అతుక్కుంటుంది. ఓకే, అతుక్కోయిందా? గుర్తుపెట్టుకోండి. నేను చిన్నగా మీకు క్యాప్ మాదిరి వేస్తాను. ఇట్లా క్యాప్ మాదిరి అతుక్కుంటుంది. ఇదేంది? మీథైల్ గైనోసిన్ ట్రైఫాస్ఫేట్ కదా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీథైల్ అనే పదం లాస్ట్కి వస్తుంది, మీకు చెప్తాను, ట్రాన్స్లేషన్లో వస్తుంది. వచ్చిందా? రైట్. అంటే నార్మల్ న్యూక్లియోటైడ్ అనేది ఏమైంది ఇక్కడ అన్యూజువల్ అంటే ఏంది? న్యూక్లియోటైడ్ లేకోకుండా దీని నుంచి ఇప్పుడు ఈ న్యూక్లియస్ ఎంజైమ్ నార్మల్ న్యూక్లియోటైడ్ అయితే దీన్ని డైజెస్ట్ చేసి పడేస్తుంది. కాబట్టి ఇది మార్పు చేస్తుంది అన్నమాట ఈ రూపంలో. ఇప్పుడు ఇక్కడ పోలీసు దొంగ ఏం చేస్తారు? వేసుకొని బయటకు వస్తారు అన్నమాట. అట్లా అదే దీని నుంచి తప్పించుకొని. సో దీని నుంచి ఇది తప్పించేయడానికి ఇక్కడ మోడిఫికేషన్ జరుగుతాయి అనమాట. రైట్. ఫస్ట్ ఇదే జరుగుతుంది. ఇది 5 end కాడ జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే అట్లాగే ఇంకోటి తీసుకొని స్టెప్, ఇది క్యాప్లింగ్ హెచ్ఆర్ఎన్ఏ. నెక్స్ట్ సారి ఏం చేస్తా అంటే 3 end దగ్గర ఏం జరుగుతుందంట చూడండి. ఇక్కడ 3 end దగ్గర ఇన్ టైలింగ్ 3 end దగ్గర ఎడినైలేటెడ్ రెసిడ్యూస్ ఆర్ యాడెడ్ 3 end at the 3 end in the template independent manner. చూడండి, ఇది ఒక టెంప్లేట్. ఎందుకు టెంప్లేట్ అన్నాడంటే దీన్ని ఇదే పోయి నెక్స్ట్ ట్రాన్స్లేషన్లో పాల్గొంటుంది కదా, మనకు తెలుసు. కాబట్టి దీన్ని ఏమంటారంటే టెంప్లేట్. అది కూడా ఇండిపెండెంట్, దేని మీద డిపెండ్ కాలే, ఇండిపెండెంట్ మ్యానర్ అనమాట అట్లా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒకటి ఫామ్ అవుతుంది. ఏది? ఏ అనేది ఫామ్ అవుతుంది. సో దీన్ని ఏమంటారంటే ఎడినైల్ లైట్ రెసిడ్యూస్ అనేది ఫామ్ అవుతాయి. ఫామ్ అయినాయి. ఎడినైల్ రెసిడ్యూస్ అంటే ఇవేమంటే ఇక్కడ ఎన్ని ఏలు అవుతాయి కదా. సో ఇక్కడ ఎన్ని ఏలు అవుతాయి అంటే చూడండి, ఇక్కడ ఇచ్చినాడు 200 నుంచి 300 ఎడినైల్ రెసిడ్యూస్ అనేది ఈ తోకకు అతుక్కుంటాయి. అందుకే దీన్ని ఏమన్నారంటే టైలింగ్ అన్నారు. చూడండి, దీని నుంచి ఈ సాధారణమైన నార్మల్ న్యూక్లియోటైడ్ని తప్పించడానికి ఇన్ని మోడిఫికేషన్ జరుగుతాయి. ఫస్ట్ క్యాపింగ్, తర్వాత టైలింగ్ జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. మీకు ఒక డౌట్ రావచ్చు, ఫస్ట్ స్ప్లింగ్, క్యాపింగ్, టైలింగ్ జరుగుతుందా లేకుంటే ఇది జరుగుతుందా అంటే మనకు తెలుసు ఇది జరిగిన తర్వాత ఇది జరుగుతుందని మనకు అర్థమైంది. కానీ డయాగ్రామ్లో చూడండి బాగా, ఈ మూడిట్లో స్టెప్ ఏ జరుగుతుంది అంటే స్ప్లిసింగ్ అంటే ఏంటి? ఇంట్రాన్స్ని తీసేయాలి. ఇంట్రాన్స్ ఎక్కడ? లాస్ట్కి తీసేస్తుంది. ఫస్ట్ ఇది జరిగి దాని తర్వాత ఇది జరిగిన తర్వాత లాస్ట్కి స్ప్లైసింగ్ జరుగుతుంది కదా, స్ప్లైసింగ్ జరుగుతుంది. అందుకే మొత్తం ఎక్సాన్స్ అన్నీ ఒకే పక్క ఉన్నాయా లేదా? బాగా గుర్తు చూడండి. ఇక్కడ ఎక్కడన్నా ఫస్ట్ స్టార్టింగ్ స్టెప్లోనే స్ప్లైసింగ్ జరిగిందా అంటే ఇది ఇంట్రాన్స్ తీసేసినారా? లేదు కదా. కాబట్టి
ఫస్ట్ స్టెప్ క్యాపింగ్ జరిగి నెక్స్ట్ స్టెప్ టైలింగ్ జరిగి తర్వాత వచ్చేసి స్ప్లైసింగ్ జరుగుతుంది అనమాట. అది చూద్దాం. నాకు తెలిసినంత వరకు అకార్డింగ్ టు డయాగ్రామ్ ప్రకారము క్యాపింగ్ టైలింగ్ జరిగి స్ప్లైసింగ్ జరుగుతుంది. చూడండి, క్యాపింగ్ తర్వాత వచ్చేసి టైలింగ్ తర్వాతనే స్ప్లైసింగ్ జరిగింది. ఓకే, కానీ ఇక్కడ పారాగ్రాఫ్లో స్ప్లైసింగ్ ఏదో ముందు జరిగినట్టు, క్యాపింగ్ తర్వాత టైలింగ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫుల్లీ ప్రాసెస్డ్ హెచ్ఆర్ఎన్ఏ అనేది ఇప్పుడు ఎంఆర్ఎన్ఏగా మారింది. తర్వాత న్యూక్లియస్లో నుంచి ట్రాన్స్లేషన్ కోసము ఈ ఎంఆర్ఎన్ఏ అనేది సైటోప్లాజంలోకి పోతుంది అని చెప్పేసి చెప్పినాడు. కానీ నాకు తెలిసిన వరకు అయితే ఇది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఏమవుతుంది, ఈ క్యాపింగ్ అంతా ఉంటుంది కదా, అంతా ఉన్న తర్వాత ఈ ఎడెనైన్స్ ఇంకా ఉంటాయి కదా, అట్లే ఉంటాయి కదా. సో ఇక్కడ ఏముంటాయి, ఎక్సాన్స్, తర్వాత ఇంట్రాన్స్ ఉన్నాయా లేదా చూడండి. ఎక్సాన్స్ ఇవన్నీ ఉన్నాయా లేదా, ఉన్నాయి కదా, రైట్. సో ఉన్నప్పుడు మనకు ఈ ఎక్సాన్స్ అనేటివి పని చేయవు, నాన్ ఫంక్షనల్, వీటిని తీసేయాలి. ఎందుకు, ఇవి ప్రోటీన్ను తయారు చేయలేవు, నాన్ ఫంక్షనల్ అనమాట. కాబట్టి ఎక్సాన్స్ అన్నీ కలిసిన తర్వాత దీన్ని ఏమంటారు చూడండి, ఇక్కడ ఫుల్లీ ప్రాసెస్డ్ హెచ్ఆర్ఎన్ఏ అనేది ఇప్పుడు ఎంఆర్ఎన్ఏగా మారింది. చూడండి, మొత్తం ఇవన్నీ తీసేస్తే ఎక్సాన్స్ మిగిలితే ఇదేంటి, ఫుల్లీ ప్రాసెస్డ్ హెచ్ఆర్ఎన్ఏని ఎంఆర్ఎన్ఏ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఫుల్లీ ప్రాసెస్డ్ హెచ్ఆర్ఎన్ఏ అంతే కదా. హెచ్ఆర్ఎన్ఏ అనేది ఫుల్లీ ప్రాసెస్ అయిపోయింది, లాస్ట్కి మెసెంజర్ ఆర్ఎన్ఏగా మారిపోయింది. ఓకే, మెసెంజర్ ఆర్ఎన్ఏ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, మెచ్యూర్ మెసెంజర్ ఆర్ఎన్ఏ అంటారు, గుర్తుపెట్టుకోండి, మెచ్యూర్ మెసెంజర్ ఆర్ఎన్ఏ. ఇక్కడ చూడండి 2000 to 200 to 300 టైమ్స్ అని ఇచ్చినాడు. ఇక్కడ మేడం ఏంటంటే 200 to 300 టైమ్స్ ఇవి అటాచ్ అవుతాయని చెప్తున్నమాట, మెనీ టైమ్స్. ఇక్కడ ఇవి ఏమవుతాయంటే ఇంట్రాన్స్ అనేటివి ముడుచుకుపోయి కట్ అవుతా ఉంటాయి. దీన్నే స్ప్లైసోజోమ్ అంటారు. ఓకే, స్ప్లైసోజోమ్స్ అంటారు. ఈ ఇంట్రాన్స్ ఎలా కట్ అవుతాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సాన్స్ ఉన్నాయి, ఇంట్రాన్స్ ఉన్నాయి కదా, ఇట్లా ఉంటాయి కదా. ఇవి ఇంట్రాన్స్ ఎలా అవుతాయంటే ఇట్లా ఇక్కడ ఇటు కట్ చేసి ఇవి రెండు దగ్గరకు వచ్చి ఇట్లా ముడుస్తాయి అనమాట. ముడిచి దీన్ని ఇట్లా కట్ చేసి పడేస్తాయి. దీన్ని ఏమంటారు అంటే ఇక్కడ స్ప్లైసోజోమ్ అని అంటారు. ఇది ఓన్లీ యూకారియోటిక్స్లో జరుగుతుంది, ప్రొకారియోటిక్స్లో లేదు. ఓకే, ఇప్పుడు ఫంగైలో ఉంటుంది, తర్వాత ఈకోలై బ్యాక్టీరియాలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, ఎనిమల్స్లో ఉంటుంది. సారీ, ఈకోలై బ్యాక్టీరియా ప్రొకారియోటిక్, దీంట్లో ఉండదు. స్ప్లైసోజోమ్ ఆబ్సెంట్ అంటే ఈకోలై బ్యాక్టీరియా, ఎందుకంటే ప్రొకారియోటిక్స్లో ఉండదు కాబట్టి. చూడండి, ఇక్కడ ఒక పదం ఉంది, ఏదంటే ఈ ఇంట్రాన్స్ను కట్ చేయడానికి ఒకటి ఉపయోగపడతా అంటే ఏదంటే SNURPS రబ్స్. ఓకే, SNURPS రబ్స్. దీనిలోనే మనకు ఏముంటుంది అంటే SNRNA ప్లస్ ప్రోటీన్స్ ఉంటాయి అన్నమాట, ప్రోటీన్స్ ఉంటాయి. అర్థమైందా? SNRNA అంటే ఏంది, ఇది అనమాట, స్మాల్ న్యూక్లియర్ RNAs. ఓకే, స్మాల్ న్యూక్లియర్ RNAs. దీంతో పాటు మనకు ఏముంటాయంటే ప్రోటీన్స్ కూడా వస్తాయి, ఈ ప్రోటీన్స్ కూడా వస్తాయి అన్నమాట. సో ఇది వెళ్ళి ఇక్కడ వీటిని కట్ చేస్తుంది అనమాట, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎంత డెప్త్ అవసరం లేదు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే స్ప్లైసింగ్ అంటే ఏంది అనేది గుర్తు. ఓకే, చూడండి, ఇక్కడ ఇంట్రాన్స్ లూప్ అంటారు దీన్ని. ఇలా కట్ చేస్తే ఇంట్రాన్స్ లూప్. చూడండి, ఇక్కడ స్ప్లైసోజోమ్ ఎట్లా, ఇది ఇంట్రాను ఎట్లా కట్ చేస్తావు చూడండి ఇది. ఓకే, చూడండి, ఇలా వచ్చేసి అలా ముడుస్తాయి అనమాట, ఇట్లా ముడుస్తుంది. చూడండి, ఇక్కడ స్ప్లైసోజోమ్. ఇలా జరుగుతుంది, దీన్నే స్ప్లైసోజోమ్ అన్నారు. ఇక్కడ అలా కట్ చేస్తుంది, ఇది ఇంట్రాన్. ఓకే, అయిపోయిందా? ఇప్పుడు ఇది ఏమవుతుంది, సైటోప్లాజంలోకి వెళ్తుంది అనమాట. సైటోప్లాజంకి వెళ్తుందా లేదా అది చూడండి. ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది, కాన్సెప్ట్ ఎంత, పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ మోడిఫికేషన్ ఎందుకు జరగాలి అంటే మనకు వచ్చిన హెచ్ఆర్ఎన్ఏ అనేది నాన్ ఫంక్షనల్. సో ఈ నాన్ ఫంక్షనల్ జీన్ అనేది మనకు పనిచేయదు, ఎందుకంటే నాన్ ఫంక్షనల్ ఆర్ఎన్ఏ అనమాట ఇది. ఎందుకు, ఇంట్రాన్స్ ఉండడం వల్ల ఇది ప్రోటీన్గా మారదు, కాబట్టి ఈ హెచ్ఆర్ఎన్ఏను మెసెంజర్ ఆర్ఎన్ఏగా మార్చాల. సో ఎక్సాన్స్ ఆర్ ఫార్మ్డ్ జాయింట్ ఇంటూ ఏ ఫంక్షనల్ అనమాట.
ఓకే, ఎక్సాన్స్ అనేది తయారవుతాయి ఎట్లా అంటే జాయిన్ అయిన తర్వాత అప్పుడు ఫంక్షన్ తయారవుతుంది, అప్పుడు ఇది న్యూక్లియస్లోకి వెళ్ళిపోతుంది. అందుకు మనకు పోస్ట్ ట్రాన్స్క్రిప్షన్ మోడిఫికేషన్ అనేది జరగాలి అనేది అర్థం. చూడండి, మెసెంజర్ ఆర్ఎన్ఏ అంటే మనకు తెలుసు, దీన్ని ఏమంటారు అంటే మెచ్యూర్ ఎంఆర్ఎన్ఏ, అంటే మెచ్యూర్ ఎం అంటే మెసెంజర్ ఆర్ఎన్ఏ. దీనికి ఇంకో పేరు ఫంక్షనల్ ఆర్ఎన్ఏ, దీనికి ఇంకో పేరు ప్రాసెసర్ ఆర్ఎన్ఏ. ఓకే, చూడండి మెచ్యూర్ మెసెంజర్ ఆర్ఎన్ఏ అని పేరు పెట్టినారు. మీకు ఈ పాటికే నేను ఎంత చెప్పిన తర్వాత ఒక స్టోరీ గుర్తు రావాలా. ఇప్పుడు యూకారియోటిక్స్లో ఎప్పుడైతే మనకు హెచ్ఆర్ఎన్ఏ బయటకు వస్తప్పుడు క్యాప్లింగ్ జరుగుతుంది, టైలింగ్ జరుగుతుంది ఈ న్యూక్లియస్ ఎంజైమ్ నుంచి తప్పించుకోవడానికి అని చెప్పేసి మనకు సరిపోయింది. సో ఈ నార్మల్ న్యూక్లియడ్ అనేది అన్యూజన్ న్యూక్లియడ్గా మార్చి దీన్ని మభ్యపెట్టి ఇలాగ చేస్తుంది, ఎంఆర్ఎన్ఏగా మారుస్తుంది అని చెప్పేసి మనకు అర్థమైంది కదా. మరి ప్రోకారియోటిక్స్లో ఎట్లాగా, ఈ న్యూక్లియస్ లేదు, సైటోప్లాజంలో ఎప్పుడైతే మనకు ఓకే చూడండి ఇక్కడ చెప్తాను. ప్రోకారియోటిక్స్లో మనకు ఎప్పుడైతే సెల్ లోపల మనకు ట్రాన్స్క్రిప్షన్ జరిగిన వెంటనే మనకు ఏమవుతుంది, జరిగిన వెంటనే మనకు ఏమవుతుంది, ఆర్ఎన్ఏ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ హెచ్ఆర్ఎన్ఏ కాదు, ఇది ప్రోకారియోటిక్స్లో మాట్లాడుతున్నాం, హెచ్ఆర్ఎన్ఏ కాదు, ఆర్ఎన్ఏ అనేది ఫామ్ అవుతుంది. తర్వాత ఏమవుతుందంటే ట్రాన్స్లేషన్ జరుగుతుంది. మరి ఆర్ఎన్ఏ అనేది సైటోప్లాజంలోకి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నట్టుగానే న్యూక్లియస్లో న్యూక్లియస్ ఎంజైమ్ అనేది రెడీగా దీన్ని తినడానికి డైజెస్ట్ చేయడానికి ఉన్నట్లుగానే ఈ ప్రోకారియోటిక్స్లో ఉండదా అంటే ఉంటుందంట. ఇక్కడ ఏముంటుందంటే ఆర్ఎన్ఏస్ అనే ఎంజైమ్ తిరుగుతుంటుందంట. రెడీగా వచ్చిన ఆర్ఎన్ఏను అంటే అప్పుడే తయారైన ఆర్ఎన్ఏని తినడానికి. సో ఇక్కడ కూడా ఒక మెకానిజం గుర్తుపెట్టుకోండి, చెప్తాను. ఇక్కడ ఎందుకు ప్రోకారియోట్ ఎలా తప్పించుకుంటే చెప్తాను చూడండి. ఇక్కడైతే ఇది ఈ విధంగా తప్పించుకుంటుంది, కానీ ఈ ఎంజైమ్ నుంచి ఇది ఎలా తప్పించుకుంటే చెప్తా చూడండి. ప్రోకారియోటిక్స్లో మనకు ఇది ఎప్పుడైతే బయటకు వస్తున్నప్పుడు ఇక్కడ స్టార్టింగ్ ఉంటాయి కదా, ఇది హెచ్ఆర్ఎన్ఏ కాదు, జస్ట్ ఆర్ఎన్ఏనే కదా ఉన్నప్పుడు ఇక్కడ ఉండే ఎంజైమ్ ఆర్ఎన్ఏ ఎంజైమ్ను, న్యూక్లియస్ కాదు, ఆర్ఎన్ఏస్ ఎంజైమ్ను ఇది వచ్చి దీన్ని తినకోకుండా ఉండడానికి ఇది ఏం చేస్తుంది అంటే ప్రోకారియోటిక్స్లో మెకానిజం ఉంది. ఏం మెకానిజం చూడండి, ఎస్కేప్ అవడానికి ఆర్ఎన్ఏస్ ఎంజైమ్ నుంచి ఎస్కేప్ అవడానికి ఏం చేస్తాడంటే ఇక్కడ క్యాపింగ్ జరగదు, టైలింగ్ జరగదు. మరి ఏం జరుగుతుంది అంటే ఎప్పుడైతే మనకు ఆర్ఎన్ఏ అనేది బయటకు వస్తుందో వెంటనే మనకు ఏమవుతుంది, ఇక్కడ రైబోజైమ్ వస్తుందంట. రైబోజైమ్ అంటే ఏంది, ఎప్పుడైతే మనకు ఆర్ఎన్ఏ బయటకు వస్తుందో అంటే ఏంది, ట్రాన్స్క్రిప్షన్ అయిపోతుందో వెంటనే ఇక్కడ ఆర్ఎన్ఏ బయటకు వస్తుందో లేదో వెంటనే మనకు ఏం జరుగుతుంది, ట్రాన్స్లేషన్ జరుగుతుంది అనమాట. ఓకే, అదే ప్రోకారియోటిక్స్లో మనకు అట్ట కాదు. ఈ న్యూక్లియస్లో ఈ హెచ్ఆర్ఎన్ఏ తయారైపోయి ఎంఆర్ఎన్ఏ మారిన తర్వాత న్యూక్లియస్ నుంచి బయటికి వెళ్ళి సైటోప్లాజంలో పోయిన తర్వాత అంటే ఏంది, ట్రాన్స్క్రిప్షన్ జరిగిన తర్వాతనే ట్రాన్స్లేషన్ జరుగుతుంది ఎక్కడ, యూకారియోటిక్స్లో. కానీ ప్రోకారియోటిక్స్లో అలా కాదు. చూడండి, ప్రోకారియోటిక్స్లో అలా కాదు. ఓకే, ఎప్పుడైతే మనకు బయటికి ట్రాన్స్క్రిప్షన్ అయిపోయి ఎంఆర్ఎన్ఏ మూతి ఆర్ఎన్ఏ మూతి కొంచెం కనపడిన వెంటనే ట్రాన్స్లేషన్ జరిగిపోతుంది అనమాట. ట్రాన్స్లేషన్ జరిగిపోతుంది. అందుకే ఇక్కడ అన్నారు టెక్స్ట్ బుక్లో కూడా ట్రాన్స్లేషన్ ఇన్ ప్రోకారియోటిక్స్లో కప్లింగ్ ప్రాసెస్ వెంటనే ఈ ఆర్ఎన్ఏ అనేది బయటకు వస్తుందో లేదో రైబోజోమ్స్ రావడము, దీన్ని ట్రాన్స్లేషన్ వెంటనే జరగడం, వెంటనే ప్రోటీన్గా మారిపోతుంది. అప్పుడు ఇంకా నో కప్లింగ్ నో టైలింగ్ కదా, ఇది వచ్చి ఆర్ఎన్ఏ ఎంజైమ్ తినడానికి ఛాన్సే లేదనమాట. అట్లా అనమాట. ఓకే, ట్రాన్స్లేషన్ ఈజ్ ఎ కప్లింగ్ ప్రాసెస్ సైమల్టేనియస్గా వెంటనే ఆర్ఎన్ఏ అనేది బయటకు వచ్చిన వెంటనే ప్రోటీన్గా మార్చడానికి రైబోజోమ్స్ రెడీగా ఉండి దీన్ని ప్రోటీన్గా మార్చేస్తాయి అట్లా. కానీ యూకారియోటిక్స్ అలా లేదు కదా. చూడండి, ఇది ట్రాన్స్క్రిప్షన్ అయిపోయిన తర్వాత ట్రాన్స్లేషన్ అయిపోయి ఇక్కడెక్కడో ప్రోటీన్గా తయారవుతుంది కదా, ఎక్కడ సైటోప్లాజంలో తయారవుతుంది. అంటే ఇది న్యూక్లియస్ కదా, సైటోప్లాజంలో తయారవుతుంది ప్రోటీన్. వేరే ప్రాసెస్లు ఇవి, కానీ అదైతే ఇక్కడైతే అది కాదనమాట. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ నో క్యాపింగ్ నో టైలింగ్ లేదు అని ఈ వీడియోలో హిందీలో మేడం క్లియర్ చెప్పింది. గుర్తుపెట్టుకోండి 5th వీడియోలో.
చూడండి, ఈ ఈ క్యాపింగ్లో మనకు ఎం అంటే మిథియోనైన్ అన్నాం కదా, మిథైల్ గ్వానోసిన్ ట్రైఫాస్ఫేట్ అన్నాం కదా, దీనికి కూడా ఒక కథ ఉంది. ఇప్పుడు ఈ మిథైల్ అనేది ఈ క్యాపింగ్ అట్లా ఉండడం వల్ల ఈ మిథైల్ చూసారా, దీని ఎమ్మడి వెళ్తుందా లేదా వెళ్ళినప్పుడు ఇదే ఎంఆర్ఎన్గా మారిన తర్వాత అలాగే ఉంటుంది, ఇది అలాగే ఉంటుంది, అది అలాగే ఉంటుంది మెసెంజర్ ఆర్ఎన్ఏ అయిన తర్వాత. చూడండి, ఇప్పుడు ఈ మిథైల్ చూస్తారా, మిథైల్ గ్వానిన్ ట్రైఫాస్ఫేట్ ఈ మిథైల్ అనేది ఏం చేస్తా అంటే గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇక్కడ స్టార్టింగ్ కోడ్ అనేది ఏయూజీ మిథైల్. సో అది వెళ్ళి ఏయూజీ అనేది మిథైల్ కదా స్టార్టింగ్ కోడ్ అది వెళ్ళి చూడండి ఇక్కడ మనకి చూడండి ఏయూజీ అనేది మిథైల్ కదా, ఇక్కడ స్టార్టింగ్ కోడాన్గా యాక్ట్ అవుతుంది. అప్పుడు సైటోప్లాజంలో తిరుగుతున్న రైబోజోమ్ ఓకే, ఎప్పుడైతే సైటోప్లాజంలోకి ఎంఆర్ఎన్ఏ అనేది ఈ క్యాప్ మిథైల్ ఏయూజీ కోడాన్గా స్టార్ట్ అవుతుంది కదా, ఉంటుంది కదా ఇట్లా ఓకే, ఎంటర్ అవుతుందో సైటోప్లాజంలోకి, ఇది న్యూక్లియస్ లేండి, ఎంటర్ అవుతుందో దీని నుంచి ఇక్కడ రైబోజోమ్స్, ఏది రైబోజోమ్ స్మాలర్ యూనిట్ అండ్ బిగ్గర్ యూనిట్, ఇది ఏంది 40S, ఇది 60S. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మనకు 60S కదా, 80S రైబోజోమ్ అనేది తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనం మాట్లాడేది ఇప్పుడు యూకారియోటిక్స్లో కాబట్టి జరుగుతుంటుంది. సో ఈ రైబోజోమ్ అనేది దీంట్లో ఇంకొక కథ ఉంది. ఈ స్టార్టింగ్ కోడ్ అయిన మిథైల్ స్టార్టింగ్ కోడాన్ను రైబోజోమ్లో ఏ పార్టు ఫస్ట్ గుర్తిస్తుంది అంటే ఈ ఇది వెళ్ళి స్మాలర్ ఉంది కదా, స్మాలర్ రైబోజోమ్ అనేది గుర్తిస్తుంది. అమైనో యాసిడ్ సీక్వెన్స్ జరిగేది మాత్రం లార్జర్ సబ్ యూనిట్లో. నేను ఆల్రెడీ చెప్పేసాను, ట్రాన్స్లేషన్ అంతా చెప్పినాను. ఈ స్మాలర్ సబ్ యూనిట్ అనే 40S అనేది ఫస్ట్ ఎంఆర్ఎన్ఏను గుర్తిస్తుంది, ట్రాన్స్లేషన్ చేస్తుంది ఓకే, సీక్వెన్స్ చేస్తుంది, ట్రాన్స్లేషన్ చేస్తుంటుంది. సో ఇక్కడ మనకు టీఆర్ఎన్ఏ వస్తుంటుంది, ఆర్ఆర్ఎన్ఏ వస్తుంది కదా, ఇక్కడ మనకు అమైనో యాసిడ్స్ అనేవి తయారవుతాయి. సో ఇది అమైనో యాసిడ్ యొక్క తయారు చేసే పని లార్జర్ యూనిట్. ఇదేంటంటే మనకు స్మాలర్ యూనిట్ ఏం చేస్తుంది అంటే ఒకటి ఏది గుర్తిస్తుంది అనమాట. ఫస్ట్ ఎంఆర్ఎన్ఏ అని సైటోప్లాజం తిరుగుతుంది కదా, దాన్ని గుర్తించేది స్మాలర్ యూనిట్ అనమాట అది ఓకే. మీరు ఇక్కడ గమనించండి, ఏయూజ్ అంటే మీథైన్ కదా, సో మనకు వచ్చే క్యాపింగ్లో వచ్చింది మీథైన్, ఇక్కడ ఉపయోగపడింది ట్రాన్స్లేషన్లో. మరి స్టాపింగ్ కూడా యూజీ కదా వచ్చింది, రైట్. అందుకే మనకు పేజ్ నెంబర్ 119లో ఇక్కడ ఇచ్చినాడు. రైబోజోమ్స్ అనేటివి ఎలా ఉంటాయంటే ఏ సెల్యులార్ ఫ్యాక్టరీ రెస్పాన్సిబుల్ ఫర్ సింథసిసింగ్ ద ప్రోటీన్స్, అంతే కదా. చూడండి, ఈ రైబోజోమ్స్ అనేటివి ప్రోటీన్స్ తయారు చేస్తుంటాయి, అందుకు అలాగా ఫామ్ చేసినామంట. గుర్తుపెట్టుకోండి, రైబోజోమ్స్ నాట్ రైబోజైమ్స్, ఇవి కాదు, ఇవి ఇక్కడ ఇచ్చిన చూడండి. 80S ఉంటే స్మాలర్ సబ్ యూనిట్ అంటే 40S అనే సబ్ యూనిట్ అనేది ఎన్కౌంటర్ వస్తే ఎంఆర్ఎన్ గుర్తిస్తుంది, అప్పుడు ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్లేషన్ అనేది జరుగుతుంది అని చెప్తున్నమాట ఓకే. నెక్స్ట్ లార్జర్ సబ్ యూనిట్ ఏం చేస్తారంటే అమినో యాసిడ్స్ని బైండ్ చేసి ప్రోటీన్గా మారుస్తుంది అనమాట. ఇదంతా చెప్పేశాను నేను, ఇదంతా ట్రాన్స్లేషన్లో ప్రాసెస్ ఇది ఓకే. చూడండి, ఇక్కడ ఏయూజీ స్టార్టింగ్ కోడాన్ ఓకే. చూడండి, ఇక్కడ ద సెల్యులార్ ఫ్యాక్టరీ రెస్పాన్సిబుల్ ఫర్ సింథసిస్ ప్రోటీన్స్ అండ్ రైబోజోమ్స్, ఇది స్మాలర్ సబ్ యూనిట్ ఏమో ఎన్కౌంటర్స్ ది ఎంఆర్ఎన్ఏ, లార్జర్ సబ్ యూనిట్ ఏమో అమినో యాసిడ్ సీక్వెన్స్ని కనిపెడతాను అనమాట. సో పాలిపెప్టైడ్ చైన్ ఇదంతా చెప్పేసాను నేను దీంట్లో ట్రాన్స్లేషన్ ప్రాసెస్లో. చూడండి, ప్రోకారియోటిక్స్లో ట్రాన్స్క్రిప్షన్ అండ్ ట్రాన్స్లేషన్ అనేది కపుల్డ్ ఇన్ బ్యాక్టీరియా అంటే ఏంది, ఒకేసారి జరుగుతాయి ఓకే. ఆర్ఎన్ఏ అనేది బయటకు వచ్చిన వెంటనే ట్రాన్స్లేషన్ జరిగిపోయి మంచిగా ప్రోటీన్గా మారుస్తుంది. కాబట్టి అప్పుడు ఈ స్ప్లైసింగ్ టైలింగ్ అనేది జరగాల్సిన అవసరం లేదు, దాంట్లో అసలు స్ప్లైసింగ్ అనేది ఉండదు ఇంట్లో ప్రోకారియోటిక్స్లో, ఈ రెండు అసలు జరగవు ఇంకా అట్లా. సో ఈ రెండింటిని తప్పించుకోవడానికి ఈ మార్గం ఏంటంటే ఎందుకు జరగవు అంటే ఆ రెండు ట్రాన్స్క్రిప్షన్ ట్రాన్స్లేషన్ జరిగిన వెంటనే ప్రోటీన్గా మారిపోవడం, అది కూడా రైబోజోమ్స్ ద్వారా అని చెప్పి తెలుస్తుంది అనమాట. ఇది ఏంటి ప్రోకారియోటిక్స్లో జరిగేది ఇదంతా ఓకే. అర్థమైంది కదా. ఇది ఎప్పుడైతే ఎంఆర్ఎన్ఏ అనేది సైటోప్లాజంలో పోయి వచ్చిన వెంటనే
ఇక్కడ రైబోజోమ్స్ తిరుగుతుంటుంది, ATS రైబోజోమ్ తిరుగుతుంటుంది. దాంట్లో 40S అనే స్మాలర్ సబ్ యూనిట్ అనేది mRNA గుర్తించి తర్వాత పెద్దదైన 60S లార్జెస్ట్ సబ్ యూనిట్ అనేది అమినో యాసిడ్ని చేస్తూ ఉంటాయి. చూడండి ఇక్కడ ఇచ్చాడు, చూడండి బాగా గుర్తుపెట్టుకోండి. రైట్, ఇచ్చాడా స్మాల్ యూనిట్ గుర్తించింది. ఈ దీంట్లో అమినో యాసిడ్ సీక్వెన్స్ జరుగుతుంది అనమాట. ఇది గ్రోయింగ్ అమినో యాసిడ్ చైన్ జరుగుతుంది. రైట్, ఓకే. చూడండి ఇక్కడ మీథేన్ గ్రూప్ ఇక్కడ ఉపయోగపడింది, అక్క క్యాప్ నుంచి వచ్చిన మీథేన్ గ్రూప్ ఇక్కడ ఉపయోగపడింది. చూడండి రైబోజోమ్లో చిన్నది స్మాలర్ యూనిట్ ఏమో mRNA గుర్తించింది, ఇక్కడేమో పెద్ద యూనిట్ ఏమో మనకి ఏంది ప్రోటీన్ సింథసిస్ జరుగుతుంది. ప్రోటీన్ సింథసిస్ అమినో యాసిడ్ సీక్వెన్స్ జరుగుతుందా లేదా, అమినో యాసిడ్స్ ఇదలా నేను చెప్పేసినాను ఆల్రెడీ ట్రాన్స్లేషన్లో. ఓకే, గుర్తుపెట్టుకోండి అది. చూడండి ఇక్కడ mRNA ఇది గుర్తిస్తుంది స్మాలర్, ఇది అమినో యాసిడ్ చైన్ ఫామ్ చేస్తుంది. చూడండి లాస్ట్కి ట్రాన్స్లేషన్లో కూడా, ట్రాన్స్లేషన్లో అయిపోయిన తర్వాత ఈ రైబోజోమ్స్ ఉన్నాయి కదా, మెసెంజర్ RNA అనేది కంప్లీట్ ప్రోటీన్ మాలిక్యూల్గా తయారవుతుంది ఇక్కడ. సో ఇలా వచ్చిన తర్వాత ఈ రైబోజోమ్ సబ్ యూనిట్స్ కూడా రెండు విడిపోతాయి. ఓకే, రెండు విడిపోతాయి. చూడండి ఇక్కడ ATS డిఫరెంట్ ప్రోటీన్స్ అంటే ఏంటంటే మనకు సైటోప్లాజంలో ATS, ఓకే గుర్తుపెట్టుకోండి, ATS రైబోజోమ్ అనేది తిరుగుతుంది. దీంట్లోనే స్మాల్ యూనిట్ లార్జర్ సబ్ యూనిట్ ఇది mRNA గుర్తిస్తుంది, ఇది అమినో యాసిడ్ తయారు చేస్తుంది అని అనమాట. ఓకే, యూకారియోటిక్స్లో ఉపయోగించేది ATS రైబోజోమే. ఓకే, అది కాదు, ఏది ఏదో ఉంది కదా 30+50 ఉంది కదా, అది ఏదంటే ఏదో 50 రైబోజోమ్ సంథింగ్ ఏదో ఉంది. రైట్, సో ఇది గుర్తుపెట్టుకోండి, అందుకే ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఉపయోగించినాడు. ఎస్, ఇక్కడ అర్థమైంది చూడండి, యూకారియోటిక్స్లో ATS రైబోజోమ్ అనేది దాంట్లో స్మాల్ సబ్ యూనిట్ ఏందో మనకు అర్థమైంది. ఇంకా ATS అంటే ఏంటి, ATS అంటే దీంట్లో 40, 60, దీంట్లో 70S అన్నారు కదా, అప్పుడు ఏమవుతుంది 70 యూకారియోటిక్స్లో కదా, అది అంటే 70S అంటే 30S తర్వాత వచ్చేసి ఏదో 50S అనుకుంటా, S50S అంటే దీనికంటే రెండు కలిపితే దీనికంటే 80 వస్తుంది. ఇది సైంటిస్టులు పెట్టినది అట్లా అన్నమాట. ఇది మాత్రం 40, 60. సో మనకు mRNA గుర్తించేది ఏంటంటే 40S స్మాల్ సబ్ యూనిట్, 60 అనేది దీన్ని జరుగుతాను అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉంది. ఇక్కడ మనకి ఇంకో పాయింట్ కూడా ఉంది, నేను ఇంతకుముందు చెప్పినాను. అసలు మనకు రైబోజోమ్స్లో ప్రోటీన్ సింథసిస్ జరుగుతుంది, అసలు ఎక్కడ జరుగుతుంది అని అడుగుతాడు. ఎక్కడ జరుగుతుంది అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి అన్ని రైబోజోమ్స్ ఉంటాయి. ఎక్కడంటే 20S